హాయ్ నమస్తే. నవోదయ కొత్త ఈవీఎస్ ప్యాటర్న్లో 100కి 100 మార్కులు తెచ్చుకోవడం అసాధ్యం అనిపిస్తుందా? ఈ కొత్త సిలబస్ చూసి అందరిలాగే మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ గందరగోళాన్ని మీ విజయానికి ఒక సీక్రెట్గా ఆయుధంగా మార్చేటువంటి ఒక స్ట్రాటజీ ఉందని మీకు తెలుసా? ఈ ఒక్క వీడియో మీ ప్రిపరేషన్ స్టైల్ మొత్తాన్ని కూడా మార్చేస్తుంది. నవోదయలో సీటు సాధించాలి, అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనందం చూడాలి, ఇది చాలామంది విద్యార్థులకు అంటున్నటువంటి కళ. కానీ ఈ ఏడాది ఆ కళకు మీకు మధ్య ఒక ఈవీఎస్ అనేది అంటే పరిసరాల విజ్ఞానం అనే ఒక కొత్త అడ్డంకి అనేది వచ్చింది. అయ్యో ఈ కొత్త సబ్జెక్ట్ ఏంటి, ఎలా చదవాలి, మరి పాత క్వశ్చన్ పేపర్లు ఏం లేవు కదా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఉంటే మనం చూసేవాళ్ళం, అది కూడా లేవు కదా, ఏం చేయాలో ఏంటో అని కంగారు పడుతున్నారా? కంగారు పడకండి. ఈరోజు మీ కన్ఫ్యూజన్ని మీ కాన్ఫిడెన్స్గా మార్చేటువంటి ఒక పక్కా ప్లాన్ నేను మీకు చెప్పబోతున్నాను. అందరూ కష్టం అనుకుంటున్నటువంటి ఈ ఈవీఎస్ సబ్జెక్ట్ని మీ బలంగా ఎలా మార్చుకోవాలో ఆ సీక్రెట్ స్ట్రాటజీ ఏంటో వివరంగా చూద్దాం. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి నిమిషం కూడా మీ ర్యాంక్ను మార్చబోతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన తెలుగు ఎగ్జామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ బటన్ ఇవ్వకుండా అస్సలు మర్చిపోవద్దు. ఇక ముందుగా ఎందుకు ఈ గందరగోళం వచ్చిందంటే, ముందుగా మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి. ఈ కన్ఫ్యూజన్కి కారణం ఉంది. ఇంతకుముందు నవోదయ పరీక్షలో మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ ఈ 3 మాత్రమే ఉండేవి. ఏళ్ల తరబడి విద్యార్థులు అదే ప్యాటర్న్గా అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు సడన్గా ఏంటంటే మెంటల్ ఎబిలిటీ విభాగంలో ఈవీఎస్ని కూడా చేర్చారన్నమాట. ఇది స్టూడెంట్స్నే కాదు, వాళ్ళకి కోచింగ్ ఇచ్చే టీచర్లు కూడా ఆశ్చర్యపరిచింది. దీనివల్ల వచ్చిన అసలు సమస్యలు ఏంటి అంటే, ఒకటి, ఇది కొత్త సబ్జెక్టు, దీనికి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏమి ఉండవు, పాత క్వశ్చన్ పేపర్లు ఉండవు కదా, కాబట్టి ప్రశ్నలు ఏ రేంజ్లో వస్తాయి, ఎంత కఠినంగా ఉంటాయనే దాని మీద అయితే ఒక క్లారిటీ అనేది లేదు. ఇక రెండోది ఏంటంటే, సిలబస్ చూడటానికేమో పెద్దగా కనిపిస్తుంది, హిస్టరీ కానీ జాగ్రఫీ, సివిక్స్, సైన్స్ అన్నీ కలిసినట్టుగా అనిపిస్తుంది. ఇక మూడోది ఏంటంటే, సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం. చాలామందికి ఏంటంటే ఈ కొత్త సబ్జెక్ట్ని ఎలా మొదలు పెట్టారో కూడా అర్థం కావట్లేదు. ఈ కారణాల వల్ల టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మిగతా సబ్జెక్టులలో ఫుల్ మార్కులు తెచ్చుకున్నా కానీ కేవలం ఈ ఒక్క ఈవీఎస్ వల్ల వెనకబడిపోయే ప్రమాదం ఉంది. కానీ ఒక సమస్య ఉందంటే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. ఆ సొల్యూషన్కే మనం ఒక సీక్రెట్ స్ట్రాటజీని ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఆ స్ట్రాటజీలోకి అడుగు పెడదాం. ఫస్ట్ నెంబర్ 1 సొల్యూషన్ పార్ట్. నెంబర్ 1 సీక్రెట్ స్ట్రాటజీ ఏంటంటే, ఇందులో మొదటి అడుగు కొత్త ప్యాటర్న్ని మీరు అర్థం చేసుకోవడం. మన సీక్రెట్ స్ట్రాటజీలో మొట్టమొదటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, మారిన కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ని క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. శత్రువు ఎవరో తెలియకుండా యుద్ధం చేయలేం కదా, అలాగే మీరు ప్యాటర్న్ తెలియకుండా ఎగ్జామ్ రాయలేరు. కాబట్టి లేటెస్ట్ నవోదయ నోటిఫికేషన్ ప్రకారము ఈ ప్రవేశ పరీక్షలో ఎలా ఉండబోతుందంటే, మొత్తం ప్రశ్నలు 80 ఉంటాయి, మొత్తం మార్కులు 100కు ఉంటాయి. అలాగే టైం కూడా 2 గంటలు ఉంటుంది, అంటే 120 నిమిషాలు ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. సెక్షన్ 1కి వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ ఈవీఎస్ ఉంటుంది. ఈ సెక్షన్ చాలా కీలకం. ఇందులో మొత్తం 40 ప్రశ్నలు ఉంటాయి, వీటికి 50 మార్కులు కేటాయించారు, అంటే టోటల్ సగం మార్కులు దీనికే వస్తాయి అనమాట. ఇక ఇందులో 20 ప్రశ్నలు మెంటల్ ఎబిలిటీ నుంచి, 20 ప్రశ్నలేమో కొత్తగా చేర్చినటువంటి ఈ ఈవీఎస్ నుంచి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక అంటే ఈవీఎస్ ఒక్కటే మీకు 25 మార్కులు తెచ్చిపెడుతుంది అనమాట. ఇక సెక్షన్ 2కి వచ్చేసరికి అర్థమెటిక్ టెస్ట్, ఇది మ్యాథమెటిక్స్. ఇందులో 20 ప్రశ్నలు 25 మార్కులు ఉంటాయి. ఈ సెక్షన్ 3 వచ్చేసరికి లాంగ్వేజ్ టెస్ట్, అంటే భాషా పరీక్ష. ఇందులో కూడా 20 ప్రశ్నలు 25 మార్కులు ఉంటాయి అనమాట. ఇక్కడ మీకోసం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ లేదు, అంటే మీరు అన్ని ప్రశ్నలు కూడా భయపడకుండా ఆన్సర్స్ అనేవి గుర్తించవచ్చు. అందులో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, తప్పుపోయినా కూడా మార్కులు ఏమి తగ్గవు అనమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, సాధారణంగా సెలక్షన్లో మంచి మెరిట్ సాధించాలి అంటే మాత్రం ప్రతి సెక్షన్లో కూడా కనీస అర్హతలు అనేది మినిమం ఇది అనేది రావాల్సి ఉంటుందన్నమాట. ఆ అర్హత మార్కులు అయితే మీరు సాధించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి అంటే మీరు ఓవరాల్గా మంచి స్కోర్ చేసినా కానీ ఏదైనా ఒక సెక్షన్లో బాగా తక్కువగా వస్తే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోయే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అందుకే ప్రతి సబ్జెక్ట్ని, ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి ఈవీఎస్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. సీక్రెట్ స్ట్రాటజీలో సెకండ్ స్టెప్ ఏంటంటే, ఈవీఎస్ సిలబస్ని డీకోడ్ చేయండి. ఇప్పుడు మన స్ట్రాటజీలో రెండో అడుగు సముద్రలాగా కనిపించేటువంటి ఈ ఈవీఎస్ సిలబస్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకోవాలి. సిలబస్ని ఇలా డీకోడ్ చేస్తే అది ఎంత సింపుల్లో మీకైతే అర్థమవుతుంది అనమాట. అంటే చిన్న చిన్న విభాగాలు కొట్టుకుంటే మనకి చాలా సింపుల్గా అర్థమవుతుంది అనమాట. నవోదయ వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం ఏంటంటే, మనము 4 మెయిన్ పార్ట్స్గా దీన్ని మొత్తాన్ని సిలబస్ని కూడా ఈవీఎస్ని విడగొట్టుకోవచ్చు. అందులో ఒకటి ఏంటంటే, దీన్ని న్యాచురల్ వరల్డ్, అంటే ప్రకృతి ప్రపంచం అనమాట. మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి గురించి కానీ, నదుల గురించి కానీ, పర్వతాల గురించి కానీ అడుగుతారు. రెండోది ఏంటి, హ్యూమన్ బాడీ, అంటే మానవ శరీరం, మన శరీరం గురించి, మన ఆరోగ్యం గురించి, మన పరిశుభ్రత గురించి, వీటి గురించి అడుగుతాం. 5th క్లాస్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం వీటి మీద. తర్వాత థర్డ్కి వచ్చేసరికి సైన్స్ ఇన్ డైలీ లైఫ్, అంటే దైనందిన జీవితంలో సైన్స్
నిజ జీవితంలో మనకి సైన్స్ ఎలా ఉపయోగపడుతుంది దాని మీద, అంటే మనం రోజు వాడేటువంటి సైన్స్, ఆహారం గురించి కానీ, కాలుష్యం గురించి కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక నాలుగోది ఏంటంటే సోషల్ సరౌండింగ్స్, అంటే సామాజిక పరిసరాలు, మన సమాజం కానీ, మన రాష్ట్రాలు, మన పండగల గురించి, ఇవన్నీ ఇలా 4 విభాగాలుగా మీరు సిలబస్ని విడగొట్టుకుంటే చాలా చిన్నదిగా ఉంటుంది, చదవడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఈ 4 విభాగాలలో వేటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావచ్చు అన్నది తెలుసుకోవడం అనమాట. అది చెప్తాను సీక్రెట్ స్ట్రాటజీలో థర్డ్ స్టెప్ నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు చాప్టర్ వైజ్ హై ఈల్డ్ టాపిక్స్ని మనం గుర్తించాలి. ఇక్కడ మన స్ట్రాటజీలో అసలైనటువంటి మ్యాజిక్ ఇది. ఏది పడితే అది చదవడం కాదు, ఏది చదివితే మార్కులు ఎక్కువ వస్తాయో అదే చదవాలి మీరు. దీన్నే స్మార్ట్ వర్క్ అంటారనమాట. ఇప్పుడు మన ప్రతి విభాగంలో కూడా అత్యంత ముఖ్యమైనటువంటి హై ఈల్డ్ టాపిక్స్ ఏంటనేది నేను చెప్తాను. చూడండి, నెంబర్ 1 న్యాచురల్ వరల్డ్, అంటే ప్రకృతి ప్రపంచం. ఈ విభాగంలో రవాణా వ్యవస్థల గురించి కానీ, భారతదేశంలో ముఖ్యమైనటువంటి నదుల గురించి, పర్వతాల గురించి, వివిధ రకాల మొక్కలు, జంతువులు, అడవులు, ముఖ్యమైనటువంటి పంటలు, కాలాలు, ఆ తర్వాత ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, భూకంపాలు కానీ, వరదలు కానీ, సునామీలు, ఇట్లాంటివి, వీటి మీద అన్నిటి మీద కూడా ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక రెండోది ఏంటంటే హ్యూమన్ బాడీ, అంటే మానవ శరీరం మీద. ఇందులో మన శరీర భాగాల గురించి, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ఇలా బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకోండి. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత కానీ, ఆరోగ్యం కానీ, వ్యాధుల మీద జాగ్రత్తలు, వీటి మీద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వీటి మీద ప్రత్యేకంగా దృష్టి అయితే పెట్టండి. ఇక మూడోది ఏంటంటే సైన్స్ ఇన్ డైలీ లైఫ్, అంటే దైనందిన జీవితంలో సైన్స్ ఎలా ఉపయోగపడుతుంది. ఈ విభాగంలో మనం తీసుకున్నటువంటి ఆహారం గురించి కానీ, పోషకాలు అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, తర్వాత నీటి శుభ్రత గురించి కానీ, వాయు జల కాలుష్యాల గురించి కానీ, నీటిని ఎలా రక్షించుకోవాలంటే సంరక్షణ పద్ధతుల గురించి, అలాగే ఆహార భద్రత, ఇలాంటి టాపిక్స్ మీద మీరు చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవి మన జీవితానికి దగ్గరగా ఉంటాయి, నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవడం కూడా మీకు తేలికగానే అనిపిస్తుంది అనమాట. ఇక సోషల్ సరౌండింగ్స్ 4వ టాపిక్, అంటే సామాజిక పరిసరాలు. ఇది చాలా ముఖ్యమైనది, ఈజీగా మార్కులు తెచ్చిపెట్టేటువంటి సెక్షన్ ఇది. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ, రాజధానులు కానీ, మన జాతీయ చిహ్నాలు కానీ, లేదా దేశవ్యాప్తంగా జరుపుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పండగల గురించి, వివిధ రాష్ట్రాల వస్త్రధారణ గురించి కానీ, మన స్థానిక ప్రభుత్వాలు అంటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఉంటాయి కదా, వాటి గురించి, ఇవన్నీ కూడా చదవండి. వీటి నుంచి డైరెక్ట్గా ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉన్నది. ఇక సీక్రెట్ స్ట్రాటజీలో 4th స్టెప్ ఏంటంటే ప్రాక్టీస్, ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు మీరు సిలబస్ మొత్తాన్ని కూడా డీకోడ్ చేసుకున్నారు, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో తెలుసుకున్నారు, కానీ ఇక్కడితో పని అనేది అవ్వలేదు. అసలైన గేమ్ అనేది ఇప్పుడే మొదలవుతుంది అనమాట. అదే ప్రాక్టీస్. మన సీక్రెట్ స్ట్రాటజీలో ఫైనల్ అండ్ డిసైడింగ్ స్టెప్ కూడా ఇదే అనమాట. ఈవీఎస్లో 20 ప్రశ్నలు వస్తాయి అనుకున్నాం కదా, అందులో 15 ప్రశ్నలు డైరెక్ట్గా మల్టిపుల్ చాయిస్గా, ఎంసీక్యూస్గా వస్తాయి. మిగిలిన 5 ప్రశ్నలు ఒక ప్యాసేజీ లేదంటే పారాగ్రాఫ్ రూపంగా ఇచ్చి దాని ఆధారంగా అడుగుతారనమాట. ప్యాసేజ్ ఇస్తే అది మీ అదృష్టమే, ఎందుకంటే సమాధానాలన్నీ కూడా ప్యాసేజ్లోనే ఉంటాయి కదా, కాంప్రహెన్షన్ టైప్లో. దాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే ఆ 5 ప్రశ్నలు కూడా ఈజీగా సమాధానాలు ఇచ్చి మీరు 6.25 6.25 మార్క్స్ ఈజీగా మీ ఖాతాలో వేసుకోవచ్చు అనమాట. మరి ప్రాక్టీస్ ఎలా చేయాలంటే టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ చేయండి. చదివిన ప్రతి టాపిక్ తర్వాత దానికి సంబంధించి కనీసం 20 నుంచి 30 ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయండి. ఇక మిస్టేక్ నోట్బుక్, అంటే మీరు అందరికీ వీళ్ళకి మిగతా వాళ్ళు కూడా చెప్తున్నట్టు పిల్లలు మీకు కూడా ప్రాక్టీస్లో తప్పు చేసిన ప్రతి ప్రశ్నను కూడా దాన్ని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి. పరీక్షకు ముందు ఏంటంటే దాన్ని రివైజ్ చేస్తే, అంటే నోట్బుక్లో ప్రశ్న ఒకటే కాదు, దానికి సంబంధించిన జవాబు కూడా రాసుకోండి. దాన్ని మీరు ఎగ్జామ్కి వెళ్ళే లోపు మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉంటే అవే తప్పులు మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఉంటారు. ఇక మోడల్ పేపర్స్ ఎలా అంటే వీవీఎస్ కోసం ప్రత్యేకంగా 20 ప్రశ్నల సెట్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ పోండి. ఇది మీకు టైం మేనేజ్మెంట్ కానీ, ఇంకా అసలైనటువంటి పరీక్ష రాసేటప్పుడు ఒక మంచి ఐడియా అనేది ఇస్తుందన్నమాట. అల్టిమేట్గా 4 వీక్స్ స్టడీ ప్లాన్ అని చెప్తా, ఎందుకంటే ఇది అసలు నవంబర్ దాకా ఉంటుంది, చాలా టైం ఉంది మీకైతే. కానీ నేను ఒక 4 వీక్స్కి సంబంధించి చెప్తా, దీన్ని రిపీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది, కానీ వీటన్నిటిని ఒక ప్లాన్ ప్రకారం ఎలా చదవాలని చెప్పేసి మీరు అడుగుతారు కాబట్టి మీకోసం ఒక పక్కాగా 4 వారాల శాంపుల్ స్టడీ ప్లాన్ అనేది ఇస్తాను చూడండి. 2027-28 సంవత్సరానికి నోటిఫికేషన్కి ఇప్పటికే మీరు అప్లై చేసి ఉంటారు. అలాగే నవంబర్ 28న ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి ఇది మన సీక్రెట్ స్ట్రాటజీని ఆచరణలో పెట్టేటువంటి విధానం ఒకటి నేను చెప్తాను. ఒకటి, ఫస్ట్ వీక్ ఏం చేస్తారంటే న్యాచురల్ వరల్డ్ చదవండి, అంటే ప్రకృతి ప్రపంచం విభాగాన్ని టార్గెట్ చేసుకోండి. దీంతోపాటు రోజు కొంచెం మెంటల్ అబిలిటీని ప్రాక్టీస్ చేయండి. రెండో వారం ఏం చేస్తారంటే రెండో వీక్, సెకండ్ వీక్ని ది హ్యూమన్ బాడీ, అంటే మానవ శరీరము, అలాగే సైన్స్ ఇన్ డైలీ లైఫ్, దైనందిన జీవితంలో సైన్స్,
ఈ 2 విభాగాలను పూర్తి చేయండి. ఇవి చిన్నవి కాబట్టి ఒక వారంలోనే ఈజీగా కవర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక మూడోది థర్డ్ వీక్ ఏం చేస్తారంటే సోషల్ సరౌండింగ్స్ మీద దృష్టి పెట్టండి. ఈ విభాగాన్ని మొత్తాన్ని కూడా పూర్తి చేయండి. దీంతోపాటు అర్థమెటిక్ సబ్జెక్ట్ని కూడా రివిజన్ చేసుకోండి. ఇక 4వ వారం ఏం చేస్తారంటే ఈ వారం మొత్తం కూడా మీరు రివిజన్ అండ్ ప్రాక్టీస్కి టైం అనేది కేటాయించుకోండి. కేవలం ఈవీఎస్ మాక్ టెస్ట్లు రాయండి. మిగతా సబ్జెక్టుల పాత ప్రశ్న పత్రాలు అన్నీ కూడా సాల్వ్ చేయండి. పీవైక్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయండి. ముఖ్యంగా లాంగ్వేజ్ టెస్ట్లో ఉన్నటువంటి ప్యాసేజ్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అవి ఈజీగా మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రతిరోజు కూడా మీ ప్రిపరేషన్ టైంలో కనీసం 45 నిమిషాలు ఈవీఎస్ కొత్త టాపిక్ చదవడానికి కేటాయించుకోండి. 30 నిమిషాలు ప్రాక్టీస్ చేయడానికి కేటాయిస్తే సరిపోతుంది అనమాట. ఎగ్జామ్ టైం కల్లా మీరు ఈవీఎస్ మీ చేతిలో మొత్తం దాని గురించి సమాచారం అంతా కూడా ఉంటుంది. చూసారా, మనం అనుకున్న సీక్రెట్ స్ట్రాటజీ అనేది ఏదో ఒక మాయ కాదు, అదొక పద్ధతి అనమాట. ఒక పక్కా ప్లాన్ ప్రకారం చదువుకుంటే సరిపోతుంది. ఆ 4 అడుగుల వ్యూహాన్ని మీరు మళ్ళీ గుర్తు చేస్తాను, మీకు ఒకసారి చూడండి. ఒకటి, కొత్త ప్యాటర్న్ని అర్థం చేసుకోండి. రెండోది, సిలబస్ను చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టుకొని నేను చెప్పాను ఆ విధంగా చదువుకోండి. మూడోది ఏంటి, మార్కులు వచ్చే టాపిక్స్ మీద ఫోకస్ పెట్టండి. నాలుగోది, ఒక ప్లాన్తో రోజువారీగా ప్రాక్టీస్ అనేది చేయండి. ఇక నవోదయ కొత్త ఈవీఎస్ ప్యాటర్న్ అనేది పెద్ద సమస్య ఏమి కాదు, అదొక మంచి అవకాశం. అందరూ కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడే మీరు ఒక క్లియర్ ప్లాన్తో ముందుకెళ్తే ఆ 25 మార్కులు కూడా 25 మార్కులు కూడా మీ జేబులో ఉన్నట్టే అనమాట. ఇది మిమ్మల్ని వేల మందిలో ముందు నిలబెట్టే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. 100కి 100 మార్కులు తెచ్చుకోవడం కల కాదు, సరైనటువంటి ప్లానింగ్తో అది సాధ్యమైనటువంటి లక్ష్యం అనట. ఆ నమ్మకంతోనే మీరు చదవండి. మీ ఈ జర్నీలో మేము మీకు తోడుగా ఉంటాను. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని నవోదయ ప్రిపరేషన్ వీడియోలు అనేది నేను అందిస్తాను. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి స్ట్రాటజీ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీలాగే కష్టపడి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో దీన్ని షేర్ చేసి ఎక్కువ మందికి షేర్ అలాగా చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ అనేది మనం ఎంత పంచితే అంత మనకి కూడా పెరుగుతుంది అనమాట. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ తెలుగు ఎగ్జామ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.